6 అధ్యాయాలున్న చిన్న బైబిల్ నుంచి మనము 62 అధ్యాయాలు ధ్యానించుకోగలిగాం. నిన్నటి విషయం అయితే దేవుడు అంటున్నాడు, చేసిన వాగ్దానాన్ని నేనన్నడు కూడా నేను నెరవేరు వరకు కూడా మౌనంగా ఉండను అని గొప్ప వాగ్దానం వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు వరుసగా చూడండి 60వ అధ్యాయం నుంచి లేని ఉన్న స్థితి నుంచి లేవాలి, మరి నీవు నీ స్థితి నుండి నువ్వు లేస్తే నేను నీకు గొప్ప దీవెనిస్తాను అని చెప్పి 60 అధ్యాయం 15వ వచనం 2వ 3వ లైన్ చదవండి. నిన్ను శాశ్వత చదవండి, నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను నిన్ను చేసేదను. యెహోవానగు నేను నీ రక్షకుడనని బహు పరాక్రమము గల యాకోబు దేవుడను నీ విమోచకుడని నీకు తెలిసేటట్లు చేస్తాను అని చెప్పి 17వ వచనం చెప్తాను. ఇత్తడికి ప్రతిగా బంగారాన్ని, మరి ఇనుముకు ప్రతిగా వెండిని, ఏమండి కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానాన్ని నీకు అధికారులుగా, నీతిని విచారణకర్తలుగా నియమించుచున్నానని చెబుతూ మరి 19వ వచనం, ఇక మీదట సూర్యుని ప్రకాశం నీకు వెలుగుగా ఉండదు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు అని చెప్తూ మరి సూర్యుడికను అస్తమించడు అని చెప్పి దేవుడు గొప్ప వాగ్దానం చేశాడు. అది ఎప్పుడు మనం ఉన్న స్థితిలో నుంచి దేవుడు మన స్థితిని ఏంటో తెలియచేశాడు. ముందు 58, 59 అధ్యాయాల్లో చూడండి. 58, 59 అధ్యాయాల్లో ఏదో నామమాత్రపు భక్తి చేస్తున్నావు కానీ మరి నువ్వు భక్తి ఇట్లా చేయాలి, విశ్రాంతి దినాన్ని ఇట్లా పాటించాలి, ఇలా చేయకుండా నువ్వు మరి నీ ఇష్టానుసారంగా నడిచి నాకు కోపాన్ని పుట్టించి తిరిగి నన్ను రక్షించలేవా, చేయలేవా అని అంటా నన్ను ప్రశ్నిస్తే నేను దానికి ఏం చెప్తాను అని చెప్పి మరి ఒకానొక సమయంలో కోపం వచ్చి నా విషయంలో కాదు, నేను నా నామము నిమిత్తమై నిన్ను నీ విషయంలో బిగబట్టుకుంటున్నాను అని చెప్తాడు. ఇక్కడ 48వ అధ్యాయం 19వ వచనం, నా కీర్తి నిమిత్తము నీ విషయంలో నన్ను బిగబట్టుకుంటున్నాను, లేకపోతే నీ మీద ఉగ్రత తీర్చుకోవాల్సింది అని చెప్పి ఇక దేవుడు మాట్లాడుతున్న సంగతి ఏమిటంటే, నేను మిమ్మల్ని దీవిస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నేను మీ నోట, మీ పిల్లల నోట, పిల్లల నోట కూడా మరి గొప్ప వాగ్దానం అది ఏంది, తన తరములకు సరిపడిన వాగ్దానం. దేవుని స్తోత్రం హల్లెలూయా. కాబట్టి 60వ అధ్యాయము మొదటిలో లేను ఉన్న స్థితి నుంచి నువ్వు చేసేది సరైన భక్తి అనుకుంటావేమో, దానిలో నిన్ను నీవు లేవగొట్టుకోవాలి అని చెప్పి మరి ఎలాంటి వాగ్దానం చేస్తూ ఉన్నాడంటే చూడండి 60వ అధ్యాయం 22, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అతను, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును, యెహోవానగు నేనే తగిన కాలంలో ఈ కార్యమును నేను చేస్తాను, త్వరపెట్టి చేస్తాను ఈ కార్యాన్ని అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. కాబట్టి ఆ కార్యం త్వరపెట్టి చేయడానికే మన మధ్యకు ఆయన రక్షకుడుగా వచ్చి ఉన్నాడు. ఆయన నన్ను పంపాను. ఎందుకు పంపాడంటే చూడండి 61వ వచనం, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఆయన నన్ను పంపాను అని ఉంటుంది చూడండి. 61వ అధ్యాయం 3వ వచనం, 1, 2, 3, 4, 5, 6, 6 వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపాను. ఏమేమి ఇస్తాడు ఆయన? నలిగిన హృదయానికి దృఢత్వం ఇస్తాడు, చెరలో ఉన్న వారికి విడుదలిస్తాడు, బంధింపబడిన వారికి విడుదల దయచేస్తాడు, విముక్తి దయచేస్తాడు, అలాగే దుఃఖాక్రాంతులైన వారికి ఓదార్పిస్తాడు, దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రములు ఇస్తాడు, బూడిదకు ప్రతిగా
పూదండను ఇస్తాడు, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన మరి ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును ఇవ్వటానికి దేవుడు మన మధ్యకు రక్షకుడిగా వచ్చున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏంటంటే, నేను మిమ్మల్ని ఇవన్నీ ఇచ్చి మరి మీ జీవితంలో ఒక నూతన కార్యం చేసిన తర్వాత మిమ్మల్ని గురించి ప్రజలందరూ ఏమనుకుంటారంటే తెలుసా? 6వ వచనం చెప్తున్నాడు, మీరు యెహోవా యాజకులని, వారు మా దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మల్ని గురించి చెప్పుకుందరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జనముల ఐశ్వర్యం మీరు అనుభవిస్తారు, వారి ప్రభావం పొంది అతిశయిస్తారు, మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత పొందుతారు, నిందకు ప్రతిగా మీరు తాము పొందిన భాగం అనుభవించి వారు సంతోషిస్తారు, వారు తమ దేశంలో రెట్టింపు భాగములకు కట్టగలుగుతారు, నిత్యానందం వారికి కలుగుతుంది. ఎందుకు ఇట్లా చేస్తారంటే, యెహోవా నాకు న్యాయం చేయడం ఇష్టం. దేవుని స్తోత్రం. ఎందుకు ఇట్లా చేస్తున్నాను, ఎందుకు ఈ కార్యాన్ని త్వరపెడుతున్నానంటే, ఎందుకు మీ మధ్యకి వచ్చాను అనంటే, ఎందుకు మీరు పొందిన అవమానానికి రెట్టింపు కనిపిస్తున్నంటే, యెహోవాకు నాకు న్యాయం చేయటం నాకు ఇష్టము అని చెప్పి మరి మనల్ని బలపరిచి 62వ వచనంలో 62వ అధ్యాయంలో అంటాడు, నేను చేసిన వాగ్దానం నెరవేరే వరకు మౌనంగా ఉండను అని చెప్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడు చూడండి, సియోను నీతి సూర్యకాంతి వలె కనిపించే వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండి వరకు, సియోను పక్షమున నేను దూరంగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరెవరు వస్తారంటే మన మహిమను చూడటానికి? రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమించే కొత్త పేరు, దేవుడు నియమించే కొత్త పేరు మనకు పెడతాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 60వ అధ్యాయం 14వ వచనంలో ఏమని పేరు పెట్టారు అక్కడ? మీరు యెహోవాకు. 60వ అధ్యాయం 14వ వచనం చూడండి. 60:14. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడి, యెహోవా పట్టణమని, ఇశ్రాయేలు పరిశుద్ధ పట్టణమని, సియోనని నీకు పేరు పెడతారు. సియోనని నీకు పేరు పెడతారు. 6వ వచనం చదవండి. 61:6. 61:6. మీరు యెహోవాకు యాజకులు అనబడతారు, పరిచారకులని అనబడతారు. చూసిన కొత్త పేరు. బ్రతుకు మారుతుంది, జీవితం మారుతుంది. కాబట్టి ఒక కొత్త పేరు. దేవునికి స్తోత్రం. ఒక కొత్త పేరు మనకు పెడతారట. చూడండి 3వ వచనం, నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, మీ దేవుని చేతిలో రాజకీయ మకుటంగా ఉంటాం. ఎలా ఉంటామంటే మనం దేవుడు ఆశీర్వదించిన తర్వాత భూషణ కిరీటంగాను రాజకీయ మకుటంగా దేవుడు చేస్తాడట. ఇక మీదట విడవబడిన దానివని నీవు అనబడవు, పాడైనదని ఇక నీ దేశం గురించి చెప్పబడదు. ఎప్సిబా అంటే ఇష్టురాలు, బ్యూలా అంటే పతివ్రత అని నీ భూమికి పేరు పెట్టబడను. యెహోవా నిన్ను గురించి ఆనందించుచున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం ఒక మాట చూద్దాం. చూడండి, జకర్యా 9:16. నా జనులు, చూడండి 9:16, 781వ పేజీకి రావాలి. నా జనులు యెహోవా దేశంలో కిరీటమందని రత్నముల వలె ఉన్నారు గనుక కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున. దేవుని స్తోత్రం. కదా, ఆ దినము అంటే ఏ దినము? ఉగ్రత దినము. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఇది ఒక చిన్న బైబిల్ అని చెప్పుకుంటున్నాం కదా, ఇది ఒక చిన్న బైబిల్ అని చెప్పుకున్నాం. 40వ అధ్యాయం నుంచి ఈ పెద్ద బైబిల్లో 40వ అధ్యాయంలో మత్తయి సువార్త ఎలాగైతే మొదలైందో,
దేవుడు మానవులకు ఇవ్వబోయే ఆదరణ, రక్షణ మొదలైంది 40వ అధ్యాయంలో. అవునా? అలాగే మరి చివరి అధ్యాయాలకు వచ్చేసరికి దేవుడు దేని గురించి హెచ్చరించాడు? రాకడ గురించి హెచ్చరించాడు. అవునా? రాకడ, ఎత్తుబాటు. అవునా? ఎత్తబడటం గురించి చెప్పాడు. ఇప్పుడు ఈ చివరి అధ్యాయంలో ఉన్నాం మనం. ఈ చివరి అధ్యాయాలు దేని గురించి చెప్పబోతాయంటే, దేవుని రాకడ కోసం, ఎత్తబడటం కోసం అండి, దేవుని రాకడ కోసం, ఎత్తబడటం కోసం, 1000 ఏళ్ల పాలన కోసం చెప్పబడతాయి. 1000 ఏళ్ల పాలన కోసం చెప్పబడతాయి. అవును కదా? ఇదొక బైబిల్ అన్నప్పుడు, ఇదొక చిన్న బైబిల్ అన్నప్పుడు, బైబిల్లో ముగింపులో మనకి ఏమేమి కనిపించాయో ఈ అధ్యాయంలో కనిపించాలి కదా. అలాగనే ఇప్పటి నుంచి దేవుడు రాకడ గురించి, ఆయనను నమ్మిన వారిని ఎత్తబడటం గురించి, మిగిలిన వారు పొందే శ్రమ గురించి మాట్లాడబోతుంటాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు 62వ అధ్యాయంలో మొదటి వచనంలో, నేను మీకు ఇస్తానన్న రక్షణ, చేస్తానన్న ఆశీర్వాదం, మేలు నేను చెయ్యకుండా మౌనంగా ఉండను, ఊరకుండను. నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను మీకు భూషణ కిరీటం అని, రాజమౌళం అని, ఇష్టురాలని, పతివ్రతని, ఒక కొత్త పేరు నేను పెడతాను అని చెప్పి చివరి చూడండి 10వ వచనం, గుమ్మములారా, గుమ్మముల ద్వారా రండి, రండి, జనములకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గము చక్కపరచుడి, చక్కపరచుడి, రాళ్లను ఏరి పారవేయుడి, జనములు చూచినట్లు ధ్వజమెత్తుడి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇది రాకడకు సంబంధించిన సందేశాలు. అర్థమైందండి? జనములకు త్రోవ సిద్ధపరచండి, రాజమార్గమును చక్కపరచండి. రాజమార్గం అనగా ఏంటి అంటే పరలోకమునకు మార్గం. దేవుని స్తోత్రం కాదు. ఆ పరలోకమునకు మార్గం సిద్ధపరచండి. అక్కడ దేవుని దగ్గర ఏమున్నది అని అంటే అదో కింద చెప్తున్నాడు, ఆలకించండి, ముందుగా చెప్పండి. గుమ్మముల ద్వారా అనగా ఏమండి? గుమ్మముల ద్వారా అనగా మనం ద్వారబంధంలోంచి లోపలికి వస్తున్నాం కదా. అలాగే రక్షణ ద్వారం గుండా జనములను రమ్మని చెప్పండి. దేవుని స్తోత్రం కాదు. లోకంలో అంత్యకాలంలో చివరి కాలంకి వచ్చేసరికి సువార్త విరివిగా ప్రకటించబడుతుంది. అవునా? ఇప్పుడు ప్రస్తుతం మనం అదే కాలంలో ఉన్నాం. మనం మనకు అందుబాటులో మనం ఎక్కడుంటే అక్కడ దేవుని వాక్యం మన అరచేతులకు వచ్చి పడే సందర్భాల్లో ఉన్నాం. ఎందుకని అంటే రాకడ దగ్గర అవుతుంది. దేవుని ఉగ్రత భూమి మీదకి వస్తూ ఉంది. ఆకాశంలో భూమి అన్నీ కూడా చాప వల్లే చుట్టబడినట్లు అగ్నికి లైవ్ అయిపోయి మైనం వల్లే కరిగిపోయే దినములు వస్తున్నాయి. కాబట్టి అందరికీ ప్రకటించండి, రక్షణ ద్వారం ఇదే, దీని ద్వారానే రమ్మని చెప్పండి అని సువార్త ప్రకటించమని దేవుడు మనకి ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. గుమ్మముల ద్వారా రండి. గుమ్మములతో ఇంట్లోకి ప్రవేశించాలంటే ఎట్లా రావాలి? పైకి ఎక్కి కళ్ళ పెట్టుకుని రావాలా? దానికి గుమ్మం ఏర్పాటు చేసుకున్నాం కదా. అలాగే రక్షణ అనే ఇంటికి, పరలోకం అనే ఇంటికి వెళ్ళాలి అని అంటే భూలోకంలో ఒక గుమ్మం ఉంది. ఆ గుమ్మం ఏమిటో తెలుసా? ప్రభువగు యేసుక్రీస్తు మార్గము. దేవుని స్తోత్రం. అందులో నుంచే రావాలి ఎవరైనా. రాజమార్గం అది, పరలోకమునకు త్రోవ అది. దేవుని స్తోత్రం కలుగు. పరలోకమునకు త్రోవ అది. ఒకసారి చూడండి, కీర్తన గ్రంథం 24వ అధ్యాయం అనుకుంటా. చూడండి ఒకసారి. మహిమ గల ఈ రాజు ఎవరు? 24. రైట్ అదేనమ్మా, చదవండి. 24వ అధ్యాయం 463వ పేజీ. 463వ పేజీ 7వ వచనం చూడండి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకోనండి. ఇక్కడ గుమ్మములారా అని ఉన్నాడు. ఏ గుమ్మాల గురించి దేవుడు ప్రస్తావిస్తున్నట్టు అని అంటే
ఏమండి రక్షణ గుమ్మము గురించి దేవుని స్తోత్రం కదా. రక్షణ గుమ్మములోనికి ఎవరు ప్రవేశిస్తారంటే ఎవరున్నారంటే అందులో మహిమ గల రాజు. దేవుని స్తోత్రం కలుగునుగా. మహిమ గల రాజు ప్రవేశించినట్లుగా పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకోండి. మహిమ గల ఈ రాజు ఎవడు? బల సౌర్యములు గల యెహోవా. దేవుని స్తోత్రం కలుగునుగా. యుద్ధ సూర్యుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునండి. పురాతనమైన తలుపులారా మహిమ గల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకునండి. ఈ రాజు ఎవడు? సైన్యముల అధిపతియగు యెహోవాయే. ఆయనే ఈ మహిమ గల రాజు. ఈ గుమ్మముల ద్వారా రండి రండి అని అందరికీ సువార్త ప్రకటించాలని అంత్యకాలంలో. దేవుని స్తోత్రం. ఏం చేయాలి? ఈ గుమ్మముల ద్వారా, రక్షణ అనే గుమ్మము ద్వారా రండి. ఏమండి? రక్షణ అనే గుమ్మము ద్వారా రండి. ఏమండి? మందిరానికి రండి, దేవుని వార్త వినండి, దేవుని వాక్యం వినండి, రక్షణ సువార్తను అంగీకరించండి అని సువార్త చేయాలంటండి. మనం ప్రకటించాలంట, ప్రకటన చేయాలంట. అర్థమైందండి? అందులో ఉన్న మనమే పతన స్థితిలో ఉండకూడదు. అందులో ఉన్న మనమే భక్తిహీనతలో ఉండకూడదు. ఎందుకంటే రాకడ చాలా త్వరగా ఉంది. రాకడ చాలా త్వరగా ఉంది. తెలిసిన ఇటీవల ప్రవీణ్ పాస్టర్ గారు చనిపోయారు కదా. ఆయన గురించి రోజుకు ఒక సత్యం వింటూ ఉంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. రాకడ దగ్గరగా ఉంది అన్న అంచనాలు ఇస్తూ ఉన్నాయి. ఏమండి? ఆయనంట సనాతన ధర్మం గురించి హైకోర్టులో, సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దాని కొరకు, దాని గురించి ఆయన తరఫున వాదించడానికి లాయర్ ఎవరు లేరు, ఆయనే వాదిస్తారు. అర్థమవుతుందంటే ఆయన అంత జ్ఞాని. అంటే దానిని గురించిన ప్రతి సత్యాన్ని బయట పెట్టే సమయంలో ఇక ఈయన అన్ని సత్యాలు బయటపడి ఈ తరపున ఎవరు లాయర్ అవసరం లేదంటూ ఉన్నాడు. సనాతన ధర్మం గురించి బాగా రుద్ది పిండి ఏమండి అంతే కూడా జ్ఞానాన్ని సముపార్జన చేశాడు ఈయన. కాబట్టి ఈయన అట్టి విషయాలన్నీ కూడా బయట పెడితే మరి తరువాత ఈయన మన పరిస్థితి ఏంటి అని మరి చూడండి. పౌలు కాలంలో వాళ్ళందరూ గుసగుసలాడుకున్నారంట. ఏమని? ఒక కంసాలి వాడు వచ్చి, అలా కాదు, వాళ్ళందరూ ఈయన బోధలు వింటూ ఉంటే పూజలు మానేస్తారు, తర్వాత ఏమో మనమేమో విగ్రహాలు చేసే పనితనమేమో మనకు మోసపడిపోద్ది, మనం ఎలా బతుకుతాము ఇప్పుడు, కాబట్టి వీళ్ళని నోరు మోపించింది. ఇది అసలు సందేశం అని అనుకున్నారు. సేమ్ అలాగే ఇప్పుడు కూడా చూడండి, అలాగే ఇప్పుడు కూడా అంటే ఇంచుమించు అలా 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 ప్రకటనకు దగ్గరకు వెళ్ళిపోతున్నాం అనమాట. మనం ఆ కాలానికి దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఏమంటే కాలం సమీపమైంది అన్నాడు చూసావా దేవుడు. ఆ కాలానికి దగ్గరికి వెళ్ళిపోతున్నాం. కరెక్ట్గా సనాతన ధర్మం గురించి వివరించి దానిలో ఉన్న ప్రతి సత్యాన్ని బయట పెట్టడానికి ఎలాగా? న్యాయస్థానం సాక్షిగా. ఏదండి? దేశంలో అత్యున్నత న్యాయస్థానం సాక్షిగా ఆయన బయట పెట్టడానికి ముందుకు వచ్చిన సందర్భంలో పౌలుని శిరచ్ఛేదన చేసినట్లుగా ఆయన కూడా అంతము చేశారు. కాబట్టి ఇప్పుడు చూడండి, మరి అటువంటి భక్తులందరినీ కూడా, అటువంటి భక్తుడు, మరి అటువంటి జ్ఞాని, అటువంటి జ్ఞాన కలశం మరి అంతమైంది సందర్భం అని అంటే అర్థం ఏంటి? ఇక రాకడకు మనం దగ్గరగా ఉన్నాం. రాకడకు దగ్గర ఉన్నాం. చెదురు వార్తలు వినబడుతూనే ఉంటాయి. ఏమండి? ఇప్పుడు ఆయనను ఆ సత్యాన్ని చంపినందుకు ఆ రోజు హేబేలు రక్తం భూమి మీద ఒలికితేనే కయ్యను కొంపకు చిచ్చంటుకుంది కదా. అవునా కదా? కయ్యను కొంపకు, కయ్యను జీవితానికి చిచ్చంటుకుంది. అలా ఒక నీతిమంతుని రక్తం నేలను ఒలిగితే ప్రపంచం ఏమవుతుందో, ఎటు పోతుందో, ఇక చివరికి దేవుడు ఈ భూమి మీదకి రావాల్సిన సందర్భం అయితే దగ్గర పడింది. దేవుని స్తోత్రం. కాబట్టి ఇదే గుమ్మము, ఇదే ద్వారము, ఇదే త్రోవ, ఇందులోనే నడవండి అని మన వారికి ముందుగా, మన ఇంటి వారికి ముందుగా. అదేనండి, మనలో కూడా చాలామంది భక్తి జీవితంలో మనకంటే మించిన వాళ్ళు లేరు. మనం చాలా దాన ధర్మాలు చేస్తున్నాం కదా. అందులో అవన్నీ కూడా యేసుప్రభు పేరు మీద చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనము ఎలా జీవించడం పర్వాలేదు అని కొంచెం నిర్లక్ష్యానికి వెళ్తూ ఉంటాం.
దయచేసి మనల్ని మనం ముందు ఏం చేసుకోవాలంటే సెపరేట్ చేసుకోవాలి. మనం ప్రకటన కాలానికి వచ్చేస్తున్నాం, దగ్గర పడిపోతుంది రాకడ. ఏమంటే ఏ దినము అకస్మాత్తుగా దేవుడు వచ్చేస్తాడు. వచ్చేసే టయానికి ఏమండి, వచ్చేసే టయానికి నేనేదో ఫోన్లోను, నువ్వేదో షాపింగ్లోను, నువ్వేదో ఎక్కడో ఏ సినిమా హాల్లోనూ, నువ్వేదో ఏదో ఫంక్షన్లోనూ, ఏదో చెడు సహవాసాలను ఉండిపోయావనుకోండి, ఖచ్చితంగా ఇక 2 రోజులు దక్కుతుందో దక్కదో కానీ ముందైతే మాత్రం శ్రమలు దక్కుతాయి. అందులో తేడా లేదు, అందులో తేడా లేదు. నేనంటాను, ఒకసారి నీ బిడ్డకు అంతా వివరించి చెప్పావు, ఇది కాదురా అబ్బాయి, ఆ పక్కింటికి వెళ్ళకు, లేకపోతే ఆ కాలువకి వెళ్ళకు, లేకపోతే ఆ రోడ్డు మీదకి వెళ్ళకు. ఈసారి మాత్రం వెళ్ళామంటే ఇదిగో వెళ్తే ఇలా ఇలా ఉంటుంది, ఇందువల్ల నష్టాలు ఇవి, ఇందువల్ల లాభాలు ఇవి, ఇదిగో నేను ప్రతిదీ కూడా కోసం వచ్చినట్టుగా నేను వివరించి చెప్పాను నీకు. ఈ తర్వాత మాత్రం నువ్వు మరి జవదాటావంటే మాత్రం నేను అక్కడి నుంచి వచ్చి నీకు గట్టిగా పడేస్తాను అని అంటావు. ఖచ్చితంగా నువ్వు వచ్చేసరికి జవదాటాడు, ఏం చేస్తావు? పడేయమని నేనైతే అట్లా చేస్తాను, పడేయమని రెండేస్తాను. నీకు నేను చిలక్క చెప్పినట్టు చెప్పాను, తెలియదంటే సరి కదా, చిలక్క చెప్పినట్టు చెప్పాను అంటావు. నాకు అదే భయం వేస్తుంది. మన సంఘమును బట్టి ప్రకటన గ్రంథం దేవుడు వివరించేశాడు, నీకు తెలియదు అన్నారు లేదు. కృష్ణ తెలియదంటవా? తెలియదన్నారు లేదు. ప్రకాష్ తెలియదన్నట్టు ఉందా సంస్కారం? లేదు. యెషయా గ్రంథం వివరించేస్తున్నాడు, తెలియదన్నారు లేదు. కాబట్టి ఎవరికైతే తెలుసో అటువంటి వాళ్ళు పడిపోతే కనుక తీర్పు గట్టిగా ఉండదు, అందులో తేడా లేదు. ఎందుకంటే నేను ఏమనుకున్నాం, నెగిటివ్ మార్క్స్లోకి వెళ్ళిపోతుంటా. ఇది నేను నీకు చెప్పాను కదా. ఇంకా తీర్పు గట్టిగా ఏం లేదు, మెల్లగా ఏం లేదు, అందరికీ ఒకటే డోసు. ఏమిటా డోసు అంటే, నమ్మకంగా ఉన్నవారు ఎత్తబడతారు, నమ్మకంగా ఉండకుండా ఇలా ఉపన్యాసాలు ఇచ్చిన వాళ్ళు సైతం కూడా ఉండిపోతారు. అర్థమవుతుందండి? తీర్పు గట్టిగా ఉంటుందంటే మీకేనా? కాదు. గట్టి ఉపన్యాసాలు ఇచ్చి ఎన్నో వేదికల మీద వాక్యాలు చెప్పి సంఘాన్ని బలపరుచుకున్న సేవకులు కూడా కుదురుగా ఉండకపోతే దేవుని రాకడ వచ్చిన తర్వాత ఉండిపోతారు. దేవుడు పక్షపాతం లేదు ఆయనకు. అది ఇప్పుడు చూడండి, అంత్యకాలంలోకి వెళ్తున్నాం. కరెక్ట్గా ఆ యొక్క ధర్మం యొక్క, సనాతన ధర్మం యొక్క రహస్యం బయటపడే సమయంలో ఒక నీతిమంతుడి రక్తం నేలలేకపోయింది. దీని పర్యవసానం ఏమో చెప్పలేదు. ఏమండి, పర్యవసానం ఏమో చెప్పలేదు. ఇక తరువాత నీతిమంతులై ప్రార్థన చేసే వాళ్ళందరూ గగ్గోలు పెట్టి ప్రార్థన చేస్తారు, అయ్యా ఈ పరిస్థితులు ఏమిటి అని. దేవుడు వాళ్ళందరినీ రక్షించడం కోసం ఏం చేస్తాడంటే వచ్చేస్తాడు. వస్తే ఏమవుతుంది? రాకడ వచ్చేస్తుంది. రాకడ వస్తే ఏదో చెప్తున్నాను కదా, పాటించకపోయినా పర్వాలేదు అనుకునే నాలాంటి వాళ్ళు అర్థమవుతుందా? పర్లేదులే, వింటున్నాం, చేస్తున్నాం, ఆ మాత్రం అర్థమైందా? మన చేత్తో ఎన్ని పనులు చేస్తున్నాం, మన చేత్తో ఎన్ని దాన ధర్మాలు చేస్తున్నాం, మనం ఎంత చక్కగా వాక్యం వింటున్నాం అని అనుకునే మనలాంటి వాళ్ళు ఎంతో కొంతమంది ఉండిపోతారు. ఉండిపోయారు అంటే ఇదిగో వారితో సమానమైన డోసు, ఇంకా అంతకంటే ఏముంది? వారితో సమానమైన శిక్ష, ఇంకందులో తేడా లేదు. భయభ్రాంతం అవుతాం అండి. సేవ చిటుక్కుమంటేనే తట్టుకోలేము మనం, అవునా? తట్టుకోగలరా? తట్టుకోలేము. మన బిడ్డలకి ఏమైనా, ఏమండి, మన ఇంట్లో ఏమైనా తట్టుకోగలమా? మళ్ళీ ఆ పరిస్థితి కుదుటి పడే వరకు కూడా గుండె పిండేసినట్టుగా అయిపోతుంది కదా. అలాంటిది ఎవరో ఒకరు ఉండిపోయి ఎవరో ఒకరు వెళ్ళిపోయి ఇదంతా గందరగోళమైన సిచ్యువేషన్ కదండి. ఈరోజు నేను మిమ్మల్ని భయపెట్టట్లేదు, వాస్తవం అదే. కాకపోతే మనందరము ఆయన బాటలో నమ్మకం ఉంటే, ఆయనను నమ్ముకున్నందుకు మనల్ని విడిచిపెట్టడం ఇదిగో రాబోయే వాక్యాల్లో ఆయన ప్రమాణం చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నమ్మకం ఉంటే సరే, అవకతవకలు వేయద్దు. ఏమండి, ఒకే ట్రాక్ మీద వెళ్ళాలి.
చక్రాల్లో ఒక్క చక్రం పక్కన తప్పితే ఏమవుతుంది చెప్పండి? ట్రైన్ అంతా బాధ పెడతాం. నేను అన్ని ఆచరకుండా నడుస్తున్నానని ఏదో ఒక తప్పుడు విషయంలో నువ్వు పక్కకు తొలగేవనుకో, మొత్తం నీ కుటుంబం అనే ట్రైన్ అంతా బోల్తా పెడతాం. కాబట్టి దయచేసి చాలా జాగ్రత్తగా ఉండవలసిన కడవరి దినములు. ఎందుకంత విస్తారమైన సువార్త, ఎందుకంత విస్తారమైన, ఇదివరకు ప్రకటన అంటే వినడానికి ఎవరు చెప్పేవారు కాదు కదా, చెప్పేవారా? అసలు ప్రకటన జోలికి పోని సేవకులు కూడా ఉన్నారు. ప్రకటన అనే విషయాన్ని సంఘాలలో అందులో నుంచి ఏ వర్తమానం రాని సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అంత్య దినములలో ప్రకటన గ్రంథం గురించి సేవకులను ప్రేరేపిస్తున్నాడు దేవుడు. చాలా సంఘాలు ప్రకటన గ్రంథం గురించి ప్రకటిస్తున్నాయి. చాలామంది సేవకులు, బైబిల్ స్కాలర్స్ ఏం చేస్తున్నారంటే, సంఘంలో అందరూ వింటారు, వినకపోతారు కాబట్టి వాళ్ళు బైబిల్ టీచర్స్, బైబిల్ లెక్చరర్స్ కాబట్టి, ప్రొఫెసర్స్ కాబట్టి వాళ్ళే ఆ ప్రకటన గ్రంథం గురించిన ప్రతి రహస్యాన్ని కూడా వీడియో చేసి పెట్టేస్తారు. కారణం ఏంటంటే ప్రతి ఒక్కరికి చేరుకోవాలి, ఆఖరి బాక ఉదపడాలి, ఆఖరి బాక లాస్ట్ అనౌన్స్మెంట్ ఇది వినపడాలి అందరికీ. అర్థమైందండి? నక్కపల్లికి ఒక పెద్ద అగ్ని ప్రమాదం ఉంది కాబట్టి, లేదా పైనుంచి ఏదో పడిపోతుంది, మీరందరూ ఖాళీ చేయాలని ప్రకటించారనుకోండి, అదేదో ఎవడో ఒకడు వినకుండా, ఏ ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్నాడు అనుకోండి వినకుండా, అదేమవుతాడు? ఇలాప్పుడు బండి వస్తుంది, మనందరూ ఎక్కేస్తాం, ఇక్కడ ఉండిపోతాడు. ఇంకోతారా లేదా? కాబట్టి దయచేసి చాలా విషయాల్లో మనం సరిదిద్దుకోవాలి. దేవుడు ఎవ్రీ పిన్ పాయింట్ చూసే స్థితిలోకి వచ్చాం. మనం ఇప్పుడు ఏం చూసి తీసుకెళ్ళాలి? మనల్ని ప్రతి విషయంలోనే మన భక్తి విధానాన్ని చూసి తీసుకెళ్ళాలి, అంతే కదా? లాస్ట్కి ప్రతి పిన్ పాయింట్ చూసి తీసుకెళ్ళే స్థితిలోకి మనం వచ్చేసాం. అర్థమైందా? ఏదో మీరు అందరూ వెళ్ళిపోతుంటే నన్ను వదిలేసాడు అనుకో, మీ ఎవరు చెంగో పట్టుకొని నేను అలాంటి వెళ్ళిపోతాను. అర్థమవుతుందంటే అలా అయ్యేది కాదు. ఎవరొకరు ఓతాలు తీస్తే చూడండి, ట్రైన్ వెళ్ళిపోతున్నప్పుడు మిగిలిపోయిన వాడు చెయ్యని దించేస్తాం, ఆ చేయ పట్టుకుని ఆడికేస్తాం. ఇది అలా అవ్వదు, ఇది అలాంటిది కాదు ఈ రాకడ. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిన సందర్భాలు మన జీవితాల్లో. దేవుని స్తోత్రం. వేషధారణ భక్తి, నటనా భక్తి నన్ను ఎవరు గమనించరు, నాకు కుటుంబంలో ఎదురు చెప్పడానికి ఎవరు లేరు, కాబట్టి నేను అనుకున్నది నేను చేస్తాను అనే సంఘం ఎదుట చాలా భక్తి గల స్త్రీగా లేదా భక్తి గల వాణిగా ఉంటాను అని అనుకున్న ప్రతి ఒక్కరూ ప్రతి సంఘంలో నుంచి కూడా ఉండిపోవాల్సిన సందర్భం ఉంది. ఎందుకంటే దేవుడు అట్టి వాటిని ప్రోత్సహించండి. వినండి, ఆలకించండి, భూదిగంతముల వరకు ఈ విషయాన్ని ప్రకటించండి. ఇదిగో రక్షణ దగ్గరకు వచ్చేసింది, మీ వద్దకు వచ్చుచున్నది. ఇదిగో ఆయన ఇచ్చే బహుమానము ఆయన దగ్గరే ఉంది, ఆయన ఇచ్చే జీతము కూడా ఆయన దగ్గరే ఉంది. దేవుని స్తోత్రం కలుగు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధ ప్రజలని, యెహోవా విమోచించిన వారని వారికి పేరు పెట్టెదరు. దేవుని స్తోత్రం కలుగు. హల్లెలూయా. జీతం గురించి మాట్లాడుతున్నాడు అంటే ఆల్రెడీ మనం ఎత్తబడిపోతే మనకు జీతం ఆల్మోస్ట్ ఆల్ దక్కుతున్నట్టే కదండి, అవునా కాదు చెప్పండి? మనం పరలోకానికి ఎత్తబడుతున్నామంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి ఏం దక్కుతున్నట్టు? జీతం దక్కుతున్నట్టు. దేవుని స్తోత్రం కలుగు. అయితే ఎత్తబడిన వారికి పరిశుద్ధ జన్మని పేరు పెట్టబడి ఒక జీతం దక్కుతా ఉంటే, విడవబడిన వారికి ఏం జరుగుతుంది చెప్పండి? విడవబడిన వారికి ఏం జరుగుతుంది? శిక్ష. విడవబడిన వారికి ఏమవుతుందండి? శిక్ష. 63వ అధ్యాయం చూడండి, మొదలైన శిక్ష. రక్త వర్ణ వస్త్రములు ధరించి ఏదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు? శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరముగా నడుచుచు వస్త్రాల నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడెవరు? నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే. దేవుని స్తోత్రంగా. దేవుడట శోభిత వస్త్రము అనగా ప్రకాశించే వస్త్రం ధరించుకున్నాడంట. ఎక్కడి నుండి వస్తున్నాడంటండి? ఏదోము నుండి. ఏదోము ఒక శపితమైన పట్టణం.
ఈ బొస్రా అనేది దానికి ముఖ్య పట్టణం. ముఖ్య పట్టణం అంటే క్యాపిటల్. అదేనండి, ఏదోముకి క్యాపిటల్ ఏంటి? బొస్రా. ఇప్పుడు ఈయన శోభిత వస్త్రం ధరించుకున్నాడు. అది ఎట్లా ఉన్నదంట తెలుసా? రక్తవర్ణ వస్త్రం అయిపోయిందంట. ఎలా ఉందంట? రక్తవర్ణ వస్త్రం అయిపోయిందంట. ఎవరతడు ఇంతకీ? నీతిని బట్టి మాట్లాడుతున్న నేనే అన్నాడు. అంటే ఎవరు అతడు? దేవుడే. అంటే దేవుడు శోభాతిశయమంగా ప్రకాశవంతమైన వస్త్రాలు ధరించుకున్నాడు. ఆయన బట్టలు ఎలా ఉన్నాయంటో తెలుసా అండి? 2వ వచనం, నీ వస్త్రం ఎర్రగా ఉన్నదేంటి? నీ బట్టలు ద్రాక్షగాలను తొక్కిన వాడి వలె ఉన్నాయేంటి? చాలు చాలు. ద్రాక్షగాలను తొక్కిన వాడికి తెల్ల బట్టలు వేసుకుని ద్రాక్షగాలను తొక్కాడు అనుకోండి, బట్టలన్నీ ఎలా ఉంటాయండి? ఏదో ఎర్రగా రక్తం అంటుకున్నట్టుంటాయి. అంటే ఏదేమో అనగా విడవబడినది అని అర్థం. అదేనా 108 కీర్తనలోనే ఎక్కడ ఉంటుంది? ఏదేమో మీద నా చెప్పు విసిరి వేస్తానని ఉంటుంది. 108 కీర్తన అనుకుంటా, చూడండి ఒకసారి. ఒకవేళ తప్పు అయితే చూడండి, మా మ్యాక్సిమం అంతే అనుకుంటున్నాను. 108 9వ వచనం. 108 9. అది చూడండి, దేవునికి యోధము మీద కోపం ఉంది. అలాగే యోధము అనగా విడవబడిపోయేవారు, విడవబడిన లోకము అనొచ్చు. దేవునికి కోపం పుట్టించిన జనం అనొచ్చు. గుమ్మములారా రండి, గుమ్మములారా రండి, ఇందులో ప్రవేశించండి, రాజమార్గం చక్కపరచుకోండి. నేను ఎక్కడ చదువుతున్నాను? 62 లాస్ట్లో. రాజమార్గం చక్కపరచుకోండి, రక్షణ మన దగ్గరకు వచ్చేసింది. ఇదిగో ఆయన సిద్ధపరిచిన బహుమానం పట్టుకొని వచ్చాడు, జీతం పట్టుకొని వచ్చాడు. అంటే దేవుడు మనకి ఇది మొదటి రాకడగా అంచనా వేసుకోవచ్చు అని చెప్తున్నాడు. తెలుసు ఏమిటదండి? మొదటి రాకడ. ప్రకటన గ్రంథంలో ఇంచుమించు 2-3 స్పెల్లలో రాకడ వచ్చింది కదా. 2-3 స్పెల్లలో ఎత్తబట్టడం జరిగింది. అవును కదా? అవును, అవునా? అంటే విడవబడిన వారందరూ మళ్ళీ పశ్చాత్తాపడి దేవుడు మరొకసారి 7వ అధ్యాయం ఎక్కడో అవకాశం వచ్చింది. ప్రతి గోత్రం నుండి 1,44,000 మంది జనము, అలాగే ఆయా జాతి నుంచి, ఆయా ప్రజల నుంచి లెక్కలేనటువంటి జనం కూడా ఎత్తబడిపోయారు. తర్వాత 14వ అధ్యాయంలో ఎక్కడ వస్తుంది మళ్ళీ. అట్లాగా మనం ప్రకటన గ్రంథం వివరించుకున్నప్పుడు చెప్పాము, ఇది ఇక్కడ ఒక స్పెల్, ఇక్కడ ఒక స్పెల్, ఇక్కడ ఒక స్పెల్ సూజాయిగా కనిపిస్తున్నాయి అని. అవును కదండి? అవును. అంటే మనం అనుకున్నట్టుగా మొదటిసారి దేవుడు మధ్యాకాశానికి వచ్చి తీసుకెళ్ళి ఆ రాకడ కాదు, అది రాకడ. అప్పుడు ఎత్తబడ్డాము కొంతమంది. అప్పుడు ఆ స్పెల్లో సజీవంగా ఉన్నవారు కొంతమంది వెళ్ళిపోయారు. అలాగే సమాధులు తెరవబట్టడం అవన్నీ కూడా కొంచెం ఉంటాయి. అది కాక ఈ శ్రమల కాలంలో విడవబడిపోయారు చూసారా వీళ్ళందరూ కూడా మళ్ళీ ఈ శ్రమలు భరించి 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 అబ్బో ఆయనే దేవుడు, పొరపాటు చేసావే, ఎన్నాళ్ళు గ్రహించలేదే అని పశ్చాత్తాపడిన వారందరూ కూడా తర్వాత సమయంలో ఎత్తబడినట్టుగా మనం చూసాం. ఇప్పుడు దీనిని బట్టి ఇది మొదటి రాకడ. ఏది? ఆయన యొద్దే జీతం ఉంది, ఆయన యొద్దే బహుమానం ఉంది. పరిశుద్ధ ప్రజలని యెహోవా వివేచించిన వారికి పేరు పెట్టబడి. ఇప్పుడు 63వ వచనంలోకి ఏమొచ్చిందంటే రక్తపాతం వచ్చింది చూసారా? రక్తవర్ణ వస్త్రములు ధరించి నీ బట్టలు ఎర్రగా ఉన్నాయి ఏంటి? 2వ వచనం, నీ వస్త్రం ఎర్రగా ఉందేంటి? నీ బట్టలు ద్రాక్షగాలను తొక్కినట్టు తొక్కిందేంటి? ఏమండి? అది 3వ వచనంలో 2వ వచనంలో చెప్తున్నాడు. 3వ వచనం 3వ లైన్లో చెప్తున్నాడు చూడండి, కోపగించుకుని వారిని త్రొక్కి తిని. అనగా ఏంటది? శిక్ష. వారి రక్తము నా వస్త్రముల మీద చిందింది. అనగా భూమి మీద దేవుడు ఏం ఒలికించాడు అన్నమాట? రక్తం ఒలికించాడు. భూమి మీద శ్రమలు ఏమి పారిస్తున్నాయి అంటే రక్తం పారిస్తున్నాయి. అదేవిధంగా భూమి మీద దేవుడు కలగజేసిన ఉగ్రత ఇది ఇలాగూ ఉన్నది. అయినప్పటికీ అందులో మనలా దేవుని వైపు మళ్ళిన వారి విషయం ఎట్లా ఉందో చూడండి. 7వ వచనం. కొంతమంది అనుకుంటున్నారట ఇలా మిగిలిన జనంలో వాళ్ళు అనుకుంటారు ఏమని? యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి, యెహోవా కృపాతిశయమును, యెహోవా స్తోత్రమును
దాస్యములను బట్టి కృపాబాహుళ్యములను బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును మనం ఇప్పుడు ప్రకటన చేద్దాం అని కొంతమంది అనుకుంటున్నారండి. ఇప్పుడు వాళ్ళ గురించి ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఏమనంటే, వారు నా జనులని అబద్ధమాడలేరని ప్రజలని అనుకుని ఆయన వారికి రక్షకుడు ఆయన. దేవుని స్తోత్రం కాదు. వారి యావత్ బాధలో ఆయన బాధనందరు ఆయన సన్నిధి దూత వారిని రక్షించను. ప్రేమ చేతను తాలింపు చేతను వారిని విమోచించను. దేవుని స్తోత్రం కలగదు. మళ్ళీ వారిని విమోచించారు. శ్రమలో ఉన్న వారిని విమోచించారు. పూర్వదినములన్నిటిలో ఆయన వారిని ఎత్తుకునుచు మోసకునుచు వచ్చను. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధత్వం దుఃఖింప చేయగా ఆయన వారికి విరోధి అయి తానే వారితో యుద్ధము చేసను. దేవుని స్తోత్రం. ఎందుకు ఇలా వారిని ఉగ్రతతో నింపివేయవలసి వచ్చిందంటే, మొదటి నుంచి ఎట్లా చేసుకొచ్చాడంటే తెలుసా, వారి యావత్ బాధలో తోడుగా ఉన్నాడంట. ఏమండి, వారు అబద్ధమాడని ప్రజలు నమ్మకంగా ఉంటారు నా దగ్గర అనుకున్నారంటండి. దేవుడు నీ మీద నా మీద ఉంచిన విశ్వాసం చూడు. ఎంతో వచ్చిన అందరూ చదవండి ఒకసారి. 8వ వచనం చదువుతున్నారు కదా మీరు, 63:8 అందరూ స్పష్టంగా చదవండి. వారు నా జనులని అబద్ధమాడనేరని పిల్లలని అనుకుని. చాలండి. దేవుని స్తోత్రం. ఇది దేవుడు నీ మీద పెట్టుకున్న నమ్మకం. ఎవరి మీద? ఎవరి మీద? నా మీద పెట్టుకున్న నమ్మకం. ఎవరు అంటున్నాడు నన్ను? ఎవరు అంటున్నాడు నన్ను? ఆయన జనమని అనుకుంటున్నాడు నన్ను. ఇంకేమన్నాడు? అబద్ధమాడను అనుకున్నాడంట. ఎవరుకున్నాడంట? హరికృష్ణ అబద్ధమాడను అనుకున్నాడంట. ఇంకేమనుకున్నాడు తెలుసా? వారికి రక్షకుడు, నాకు రక్షకుడయ్యి నా యావత్ బాధలో ఆయన కూడా బాధ నొంది ఆయన సన్నిధి దూతను నాకెప్పుడు రక్షించమని పంపించి ప్రేమ చేత తాలింపు చేత నన్ను విమోచించి పూర్వ దినములన్నీ నన్ను గర్దించిన దినములన్నీ కూడా నన్ను ఎత్తుకుని మోసుకొని వస్తా ఉన్నాడండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఇటువంటి వాస్తవత చూపించినందుకు ఆయన చెంగు పట్టుకొని ఆయన చేయి పట్టుకొని జీవించాలి కదా. జీవించకుండా వాళ్ళు ఏం చేశారని చెప్పు 10వ వచనంలో, తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేస్తే ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. తిరుగుబాటు చేస్తే ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. దేవుడు దయచేసి సంఘంతో, దేవుడు దయచేసి అందరితో, ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. దేవుడు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేస్తే శిక్ష తప్పదు. ఏమండి, భార్య భర్తను నమ్ముతుంది. అవునా? ఏమని నమ్ముతుంది? అబ్బో అతడు నాకే అని నమ్ముతుంది. అవును కదా? ఆ నమ్మకం ఉమ్మైతే ఏమవుతుంది? భార్యను భర్త నమ్ముతున్నాడు. ఏమని? ఆమె నాకే. ఆ నమ్మకం ఉమ్మైతే తల్లిదండ్రులు పిల్లలు నమ్ముతున్నారు. వారు నా పిల్లలే, నాకే. ఆ నమ్మకం ఉమ్మైతే పిల్లల్ని తల్లిదండ్రులు నమ్ముతున్నారు. పిల్లలు తల్లిదండ్రులు నమ్ముతున్నారు. మా అమ్మ మా నాన్న నాకే. ఆ నమ్మకం ఉమ్మైతే దేవుడిని నమ్ముతున్నాడు. ఆ నమ్మకం ఉమ్మైతే అతనితో నువ్వు అబద్ధం ఆడవని అనుకున్నాడంట ఆయన. అబద్ధం ఆడితే చెప్పాలి. అబద్ధం ఆడితే అంటే ఇప్పుడు ముందు చెప్పిన 4 కేసుల్లో భార్యను మోసం చేసిన భర్త, భర్తను మోసం చేసిన భార్య, తల్లిదండ్రులు మోసం చేసిన పిల్లలు, పిల్లల్ని మోసం చేసిన తల్లిదండ్రులు. ఈ అన్ని కేసుల్లో ఎవరైతే నమ్మకం ఉంచారో వారి గుండె దెబ్బతినింది. అవునా కదా? చెప్పండి. వారి గుండె ఏమైంది? అది ఎవరికి తెలుస్తుంది? బాధ పెట్టేవారికి తెలియదు, బాధ పడ్డవారికే తెలుస్తుంది, రెండో వారికి తెలుస్తుంది. ఆ మొర్ర అక్కడ వినబడుతుందట. నేను బాధించిన వారిని తృణీకరించను అంటాడు దేవుడు. అవునా? ఆ మొర్ర ఎక్కడ వినబడుతుందటండి? అక్కడ వినబడుతుంది. ఎక్కడ? పరమందు వినబడుతుందట. అర్థమైందండి? అయితే ఇప్పుడు ఇదంతా మనుషుల మధ్య కేసు. ఇదంతా అవునా? మనుషుల మధ్య కేసు ఇది. ఇక ఏకంగా ఈ మనుషులతో పెట్టుకోకుండా
పెట్టకుండా దేవుడితోనే ఏకంగా డీలింగ్ పెట్టుకుని దేవుడు ఏమంటున్నాడంటే, నేను నిన్ను నమ్మానయ్యా, నేను నిన్ను నమ్మానమ్మా, అబద్ధం ఆడమనుకున్నాను నేను. అందుకని అందరితో చెప్పాను నా జన్మని, నీకే బాధ కలిగినా ఆ బాధలో నేను నీకు తోడున్నాను. సరే కూర్చోవాలి, సరే కూర్చోవాలి. కుర్చీలో కూర్చున్న వారి మధ్య జాగ్రత్తగా కూర్చోవాలి. నేను మీ బాధలో తోడుకున్నాను, మీ దుఃఖంలో తోడుకున్నాను. ఇంకేమన్నా తెలుసా, యావత్ బాధలో కూడా నాకు బాధ కలిగింది. మీరు బాధపడుతుంటే నాకు బాధ కలిగింది. ప్రేమ చేత తాళం చేత మిమ్మల్ని నేను విడిపించిన బాధలో నుంచి ఎత్తుకొని వచ్చాను. అయితే తిరుగుబాటు చేసి నా పరిశుద్ధాత్మను దుఃఖింపజేస్తారా? దుఃఖం వచ్చిందా లేదా చెప్పండి. దుఃఖం వచ్చిందా లేదా? ఎందుకు దుఃఖం వచ్చింది? నమ్మకాన్ని ఒమ్ము చేసినందుకు. తెలుసా, నమ్మకాన్ని ఒమ్ము చేస్తే దుఃఖం వస్తుందని తెలుసా మీకు? తెలుసా? నేను తెలిసిన వారు చేయాలి తెలుసు. నమ్మకాన్ని ఒమ్ము చేస్తే దుఃఖం వస్తుందని తెలుసా? ఏం చిట్టుబాబు తెలియదా నీకు? ప్రశ్న వెళ్ళలేదా? నమ్మకాన్ని ఒమ్ము చేస్తే ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది. అర్థమైందా? నమ్మకం, దేవుడు నమ్మకం పెట్టుకున్నాడు. ఇప్పుడు అది పాయింట్, నువ్వు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నమ్మకం పెట్టుకున్నాడు. నమ్మకాన్ని ఒమ్ము చేస్తే ఆయన పరిశుద్ధాత్మ దుఃఖించిందంట. ఆయన అనుకున్నాడంట, ఈమె నమ్మకస్తురాలు, ఈమె అబద్ధమాడదు, నా జన్మ నాతోనే ఉంటుంది, అందుకని ఆమెకు ఏ బాధ వచ్చినా ఆ బాధతో పాటు నేను ఉండి ఆమెను ప్రేమ చేత తాలింపు చేత ఆ బాధ నుంచి విడిపిస్తాను అని. నేను నీ బాధలోనూ నీ దుఃఖంలోనూ పాల్గొని పొందితే నువ్వు తిరగేసి నాకు విముఖత చూపించి నా మీద తిరుగుబాటు చేసి నా మీద నేను ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేస్తే నా పరిశుద్ధాత్మ దుఃఖింపబడింది కదా అంటున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ ఏమైందంటండి? దుఃఖపడిందంట. దేవుని స్తోత్రం. బైబిల్లో ఒక చోట వాక్యం ఉంటుంది అండి, పరిశుద్ధాత్మను దూషించిన వారికి పాప క్షమాపణ. దూషించడం అంటే తిరస్కరించడం, తిరస్కరించడం అంటే బాధించడం. పరిశుద్ధాత్మను దూషించడానికి పాప క్షమాపణ లేదు. కాబట్టి ఆయన మన మీద నుంచి నమ్మకం. ఎవరు చెప్తున్నాడు చూడండి, నా జనం అనుకున్నాను మిమ్మల్ని అంటాడు వాళ్ళతో. ఎందుకయ్యా అలాగా? నీ బట్టలన్నీ రక్తసిక్తం అయిపోయి ఎందుకంత ఉగ్రత ఒలిగించావు భూమి మీద? నీ బట్టలైనా అంత ఎర్రగా ఉన్నాయి అని అంటే, నేను ఈ జనాన్ని నా జనం అనుకున్నాను, నేను వీళ్ళని అబద్ధం మాట్లాడుకున్నాను, కానీ వీళ్ళు ఏం చేశారంటే నా మీద తిరుగుబాటు చేశారు, అందుకే నేను వారితో యుద్ధము చేశాను అని చెప్తున్నారు. దేవుని స్తోత్రం. ప్రకటన గ్రంథం మనం చదివినప్పుడు కూడా యేసయ్య భూమి మీదకు వచ్చి వీళ్ళందరినీ నాశనం చేసినట్టు మనం చదవలేదు. చదివాం అలాగా? లేదు. ఉగ్రత పాత్రలు కుమ్మరించబడ్డాయి. అవునా? అవునా? ఉగ్రత పాత్రలు కుమ్మరించబడ్డాయి. వారు చేసిన తిరుగుబాటుకి ఫలితంగా ఉగ్రత పాత్రలు కుమ్మరించబడ్డాయి. అంటే అది దేవుడు చేసిన శిక్షగానే, దేవుడు చేసిన యుద్ధంగానే మనం పరిగణించాలి. ఎందుకని? సౌలు రక్షింపబడే ముందు, సౌలు తెలుసు కదా మీకు, కొత్త నిబంధనలో సౌలు ఎలా మారాడు? పౌలుగా మారాడు. ఎలా మారాడండి? పౌలుగా మారాడు. సౌలు పౌలుగా మారక ముందు అతడి హిస్టరీ వేరు కదా. అతడు దమస్కు దేశానికి అక్కడ ఉన్న క్రైస్తవ జనాన్ని చిందరవందర చేయడానికి వెళ్తున్నాడు. వెళ్తుంటే యేసుక్రీస్తు యొక్క వెలుగు ఆకాశంలో కనిపించి ఒక మాట పలికింది. ఏమని? సౌలా సౌలా నీవేళ, ఏమంది? నీవేళ నన్ను హింసిస్తున్నావేంటండి? అప్పుడు పౌలు ఆలోచించుకుని ఉంటాడు, నేను ఆకాశంలోకి వెళ్ళి ఆయన ఎప్పుడు హింసించాను, ఈయనేంటి అట్లా అంటున్నాడు అంటే, అవునండి, సౌలుకి దేవుడు చూపించిన చిన్న దర్శనంలో అతనికి ఎలా మార్పు వచ్చింది?
ఎప్పుడూ మనకు ఒక ప్రశ్న ఉండేది. పరిశుద్ధాత్ముడు దానికి ఒక సొల్యూషన్ చెప్పాడు నాకు. అవును కదా, వెలుతురు కనిపించింది, పడిపోయాడు, వచ్చిందా మార్పు? ఇంతమంది చెప్తే పోలేదు, ఇంతమంది ప్రార్థన చేస్తే పోలేదు. ఆయన వెలుగు కడంగానే ఎలా మారిపోయాడు? విన్నాడు, సౌలా సౌలా నువ్వేమి నన్ను హింసిస్తున్నావా నా పదం విన్నాడండి. నన్ను అంటాడండి, ఈయన ఎప్పుడు నేను హింసించాను? ఆకాశంలోకి నేను వెళ్ళేప్పుడు ఆయన హింసించలేదే. అంటే భూమి మీద ఉన్న జనం నేను హింసిస్తే వారందరూ ఆయన ఆనుకున్నారు కాబట్టి, ఆయన ఆశ్రయించారు కాబట్టి వీళ్ళందరినీ ఆయనలో చూసుకుంటున్నాడనమాట. వాళ్ళందరినీ దుఃఖపడితే నన్ను దుఃఖపెడుతున్నావు అంటున్నాడు. అంటే నేను వీరికి కలగజేసిన ప్రతి గాయము ఎవరికి చెందింది? దేవునికి వెళ్ళిపోయిందన్నమాట. అందుకని చూడండి, దేవుడు అంటాడు, నువ్వు కూలి వారి కూలి బెగబడితే అది ఎక్కడికి వెళ్ళి మొదలుపెడుతున్నాడండి? దేవుడు వెంటనే స్పందిస్తున్నాడు. నిన్ను ముడితే నా కంటి పాపను ముట్టినట్టు నేను స్పందిస్తాను అంటాడు కదా. అంటే చూడండి, ఇంత బ్రహ్మాండమైన జనాన్ని ఆయన తనలో ఉంచుకుంటున్నాడండి. దేవుని స్తోత్రం. ఆయన ప్రేమను మర్చిపోవద్దు. మనం కడగా ఉండి ఆయనతో సంబంధం లేదు అన్నట్టుగా జీవిస్తే అవదండి. బాధపడతాడు. ఈ చెయ్యి పని చేయట్లేదు, దీన్ని కట్టేస్తామన్నారు రేపటి నుంచి. అయితే దీంతో నేను చేసే పనులన్నీ ఆగిపోతే నాకు బాధ కదా. ఇది ఎప్పుడు ఈ కట్టు తీస్తాను, మళ్ళీ ఎప్పుడు నేను దీంతో పని చేస్తాను, నాకంతా ఎదురు చూపలేదు కదా. అలాగే నువ్వు ఆయనలో నుంచి తప్పుకున్నావంటే కనుక ఆయన ఎదురు చూపులన్నీ ఇలాగే ఉంటాయి. నువ్వు మళ్ళీ ఆయనలో కలిసే వరకు ఆయన దుఃఖం అట్లానే ఉంటాయి. ఇర్మియా గ్రంథం 11వ వచనం. ఇప్పుడు 11వ వచనం కాదు, 13వ వచనం, 17వ వచనం, 17వ అధ్యాయం, 13వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం చదవండి. అయినను తీసారా? అందరూ తీసారా? మీరు ఆ మాట విననల్లని ఎడల మీ గర్వమును బట్టి ఏం చేస్తాడంటే ఎవరు చెప్తున్నారండి? దేవుడు చెప్తున్నాడు. అంటే చూసావా, పరిశుద్ధాత్మకు దుఃఖం ఉంది, పరిశుద్ధాత్మ కన్నీరు ఉంది. యెహోవా మంద చెరపట్టబడినందున, అనగా యెహోవా జనము చెరపట్టబడ్డమంటే శ్రమల్లోనికి పోయినందున, అంటే విడిపోయినందున. శ్రమ ఎప్పుడు వస్తుంది? ఆయన నుంచి విడిపోతేనే కదా వస్తుంది. విడిపోయినందున, చెరపట్టబడినందున. అబ్బా, నా కన్ను చాలా బహుగా దారవలే కన్నీరు వచ్చేస్తుంది నాకు. ఎంత సులువుగా ఆయన దాటుకొని వెళ్ళిపోతాం కదా. దాటుకొని వెళ్ళిపోవడం అంటే మీరు ఆదివారం మానేయడం అనేది పెట్టుకోకుండా, ఆదివారం మానేసి వెళ్ళిపోయాం కదా అది అనుకోవద్దు సుమ్మ. తప్పు. దాటుకుని వెళ్ళిపోవడం అంటే ఆయన ఆజ్ఞ వినకుండా, ఆయన చెప్పిన మాట నుండి తప్పిపోయే వరకు, ఇందాకట్లాగా ఆయనకి ఇచ్చిన మాట, ఆయన పెట్టుకున్న నమ్మకం, నుండి తప్పిపోయే వరకు పరిశుద్ధాత్మ ఏంటంటే దుఃఖము. ఆయన పరిశుద్ధాత్మని దుఃఖింప చేయగా అక్కడేమంటున్నాడు? నేను చాటును ఏడుస్తున్నాను, నా కన్నీరు వలవల పోయచ్చు, నా కన్ను వలవల పోయచ్చు కన్నీరు కారుస్తుంది. అంటే దాన ఆగటం లేదు. మన గురించి ఏడ్చిన దేవుణ్ణి వదులుకొని మనం బయటికి వెళ్తే ఏడుపులోనే పడతామండి. మన గురించి దుఃఖించే దేవుణ్ణి, అర్థమవుతుందా? పరిశుద్ధాత్ముడు ఒక మాట చెప్పమంటాడు, మన గురించి ఎదురు చూసే వారిని కాలదనుకొని బయటికి వెళ్ళామనుకోండి, ఏడుపులోనే పడతాం. పరిశుద్ధాత్ముడు మన గురించి ఎదురు చూసి ఏడ్చేవాడు. ఆయన కాదనుకొని బయటికి వెళ్ళామనుకోండి, ఏడుపులో పడతాం. నేను నమ్మకం ఉంచాను, నా పరిశుద్ధాత్మను వాళ్ళు దుఃఖపెట్టారు,
కాబట్టి తానే వారితో యుద్ధం చేస్తున్నాడు. ఎప్పుడు తీర్పు కాలంలో తర్వాత, ఎప్పుడు రాకడ తర్వాత. అర్థమైందండి? రాకడ తర్వాత. ఇంకప్పుడు ఆయన హృదయం ఏమైంది? కట్టండి. కృపాకాలం ఏమైంది? క్లోజ్ అయిపోయింది. కృపాకాలం ఏమైంది చెప్పండి? క్లోజ్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆయన ప్రతీకారం చేయు దేవుడిగా ఉన్నాడు. ఎందుకు ఇలా ఉన్నాము అని ఎవరైనా అడిగితే ఆయన దగ్గర సమాధానం ఉంది. ఏమనంటే, నా పిల్లలు అబద్ధమాడారు అనుకున్నాము, నా జనం అనుకున్నాను. నేను ఎన్నో 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 వాగ్దానాలు చేసుకుంటూ వచ్చాను. వారికి ప్రేమ చేత, తాలిమి చేత అంటే బుచ్చగించి, లాలన చేత అనంట, ప్రేమ చేత, తాలిమి చేత నేను వారిని విమోచించాను. వాళ్ళందరినీ కూడా ఎత్తుకుని మోసుకొని వచ్చాను. అయినా కూడా చూసావా, వాళ్ళు అట్లా చేశారు, నా పరిశుద్ధాత్మను దుఃఖపెట్టారు. నేను ఎంతకాలం ఏడ్చి 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 చూస్తాను. అదవుతుంది. వినండి ఒక మాట. కడవరి కాలంలో ఈ భూమి మీదకు మరి పరిస్థితులు వికటిస్తున్నప్పుడు పరిశుద్ధులందరూ కూడా కన్నీరు కాచి ప్రార్థన చేస్తారు. అయ్యా, ఏంటి ఈ ప్రపంచం ఇటుపోతుంది? ఏమండి? ఏమో మీరు వార్తలు ఎక్కువ చూడండి. వాళ్ళు వీళ్ళు చెప్తులు వింటుంటారు. బాబా ఎడిపోతుందిరా బాబు ప్రపంచాన్ని, బాధ వేసేస్తుంది. ముఖ్యంగా బాధ ఎక్కువ వచ్చేస్తుంది. అందుకే నేను పెద్దగా వార్తలు చూడండి, వార్తలు జోలికి వెళ్ళను అసలు. అది బ్యాడ్ హ్యాబిట్ అనుకోండి, మీరు ఏమనుకోండి, ఇంకా నా మనసు అలాంటిది. ఏదన్నా చూద్దామని పేపర్ దగ్గరికి వెళ్ళినా ఖచ్చితంగా నాకు ఏదో ఒక చెడు వార్త నా కంటికి కనిపిస్తుంది. ఇంకక్కడితో అది వదిలేసి వచ్చేస్తాను. దేవుని చిత్తం అయితే వినిపించేది అలాగే వినిపిస్తుంది, లేకపోతే కూర్చోండి. అట్టపోగట్టాలు అదే పేపర్లో పడ్డాయి, అది ఇలా వచ్చాను అలా వచ్చాను. ఒక ఆడావిడంటే అఘోరగా తయారైందంట. ఏమండి? ఆవిడేమో ఇంకొక ఆడవాడిని పెళ్లి చేసుకుందంట. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నాక ఇంకొక ఆడవాడు కేసేసిందంట వీళ్ళిద్దరి మీద. ఏమని? ఆ మొదటి ఆవిడ నన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చింది, వాళ్ళని పెళ్లి చేసుకుని నాకు మోసం చేసిందని. ఎటు పోతుంది? ఎటు వెళ్తుంది? చూస్తా ఊరుకుంటాడు దేవుడు. పరిశుద్ధులందరూ ఇటువంటి విషయాలు విని హృదయం కకావికలమైపోయి మొర్ర పెడుతుంటే, ఆళ్ళు తప్పుడు దానం నడుస్తున్నందుకేమో ఈయన ఏడుస్తున్నాడు. ఈ ఏడుపు పక్కన పెట్టి పరిశుద్ధులందరి ప్రార్థనలు ఏడుపులు విని త్వరగా వచ్చేసి తీసుకెళ్ళిపోతాడు ముందు. అర్థమవుతుందా? త్వరగా వచ్చేసి ఈ కంపులో మీరు వద్దులే పదపగా అని తీసుకెళ్తాడు. అదే కదా రాకడ. అర్థమవుతుందా? లోకం కంపు కొట్టేస్తుందండి, కంపు కొట్టేస్తుంది. వినలేకపోతున్నాం. ఏ తల్లి కన్నా పెట్టాలనిపిస్తుంది? ఎందుకు అలా తయారయ్యాలనిపిస్తుంది? ఆవేదన వచ్చేస్తుందండి. ఇంకా నేను విని ఇక అక్కడ ఉండదు, అక్కడ కాసేపు కకావికలం అయిపోతుంది మనసు. వెంటనే వేరే దాని మీద దారి మళ్ళించుకుంటాను మనసు. ఎందుకంటే మన పని వేరేగా ఉంది. మనం దానికోసమే కూలిపోయే స్థితి కాదు. మన బుర్రలో చాలా ఆలోచనలు, చాలా పనులు ఉన్నాయి. వెంటనే డైవర్ట్ అవుతాను. లేకపోతే అది తలుచుకుంటే గుండంతా గుండైపోతుంది. ఎలా ఆలోచిస్తున్నారండి జనం? ఎలా ఆలోచిస్తున్నారు? ఆడామే అఘోరాలా? అంటే వివాహాలా, కేసులా? ఏం పోరాడి ఏం సాధించాలి? అసలు దేనికి? దేవుని భయం లేక ఎలా ఎదిగారు? దేవుడు అంటే ఎందుకు భయం పుట్టట్లేదు? ఆ రోజు ఆయన నేరుగా ఆకాశం చీల్చుకొని వచ్చిన రోజు నేత్రాలతో నేరుగా చూసి ఏం చేస్తారు? నరకం అనేది ఉందని ఎవరు చెప్పట్లేదా? వాళ్ళకి చెప్తున్నారు. అందుకే అంత్య దినముల్లో ఇగో ఇలాగ అఘోరించే ప్రతి ఒక్కరి కోసము సువార్త విరివిగా ప్రకటింపబడుతుంది. అది చెవికి చేరిపోవాలి, ప్రతి చెవికి చేరిపోవాలి. కాబట్టి మనం కుదురుగా ఉండాలి. ఎందుకంటే జరుగుతున్న పరిస్థితులను బట్టి పరిశుద్ధాత్ముడు ఇప్పటికే దుఃఖిస్తున్నాడు. ఆయన ఇప్పటికే దుఃఖిస్తున్నాడు. అచ్చే నా ప్రజలట్లదే, నేను సృష్టించిన సృష్టి. నోవహు కాలంలో ఆయన దుఃఖం కలిగిందా లేదా? ఆయన పశ్చాత్తాపం పొందింది కదా.
ఆయన సృష్టించిన జన్మను చూసి ఆయనకి ఏమి కలిగిందంటే సంతాప పడిన ఉంది కదా, ఏడుపు వచ్చింది. ఏమనుకున్నాడంటే తీసేద్దాం అనుకున్నాడు, తీసేద్దాం అనుకుని చేయి చాపే లోపల నోవస్ కనిపించింది. అమ్మో, మనల్ని నమ్ముకుని ఉన్నాడే, ఏం చేద్దామండి అని మరో కొన్ని సంవత్సరాలు ఆపేశాడు రాకడ. అది రాకడే కదా మరి, లేకపోతే తుడిచిపెట్టడం ఆపేశాడు. నా బాబు నువ్వు పెద్దవాడు చేయాలి చెట్టుగా, ఎందుకయ్యా వర్షం వస్తుంది కాబట్టి నువ్వు నీ ఇంట్లో వాళ్ళు అందరికి వెళ్ళిపోండి, మీకు కావాల్సిన రేషన్ అంతా వేసుకోండి. ఇంకో పని చేయాలి, ప్రతి జాతి జంతువు నేను ఏదైతే సృష్టించానో ప్రతి ఒక్కదాన్ని కూడా 2 డేస్ చొప్పున సేకరించాలి, వాటికి ఒక ప్రత్యేకమైన గదులు కట్టాలి, అందులో పెట్టాలి. అతనికి అన్ని సంవత్సరాలు పట్టింది తెలుసా. ఇంచుమించు పడవ తయారు చేయడానికి 120 సంవత్సరాలు ఏదో అంటారు, 120 సంవత్సరాలు అంచనా. పడవ తయారు చేసి సరిగ్గా తెలియదు, తెలుసుకొని మీకు చెప్తాను. కొన్ని సంవత్సరాలు పట్టింది, కొన్ని సంవత్సరాలు ఆయన ఆపేశాడు. చేసుకో, ముందు ఏర్పాటు చేయి అంటే ఆయన మొత్తం తీసేద్దాం అనుకున్నాడండి. నోవా కనిపించాడు. ఇప్పుడు నోవా కోసం అన్నీ వచ్చారు కదా, సృష్టి అంతటినీ వచ్చారు కదా, అందుకని లేట్ అయింది. వెంటనే అయిపోయింది ప్రభు అని చెప్పాక, ఈ లోపల నువ్వు పడవ చేస్తూ అందరికీ చెప్పు, వచ్చిన వాళ్ళు వస్తారు లేకపోలేదు అన్నాడు. చెప్పాడు. ఈయన పడవ చేస్తున్న సంవత్సరాలని ఇప్పుడు చెప్పాడు, సువార్త చేశాడు. ఎందుకయ్యా నోవా అంత పెద్దవాడు చేసుకుంటావు, ఇదేమన్నా నీటిలోకి వెళ్తుందా, సముద్రంలోకి వెళ్తుందా, నువ్వు నడిపించగలవా అన్నారు. అంతే కదా, అదేమన్నా నడిచే పడవ, అదేమన్నా నడిచే పడవాలండి. ఇటు సకల జాతి జంతువులు అందరూ ఉండాలంటే అది ఎంత పెద్దవాడు పడవ. ఎవడైనా మీ ఫ్యామిలీ అంతా వెళ్ళాలంటే చిన్న పడవ చేసుకుంటారు, కానీ ఇదేం పడవయ్యా అని వెటకారం చేశాడు. అలా కాదు, దేవుడు ఇలా చెప్పాడు, రాకడ వస్తుందని చెప్పాడు, ఇలా అందరినీ అన్ని జతని ఉంచమన్నాడు, కాబట్టి ఈ తలం తుడిచిపెట్టుకోబడుతుందని చెప్పాడు, నమ్మిన వారిని ఇందులోకి రమ్మన్నాడు అని చెప్పాడు. ఇదే రక్షణ వాడ అని చెప్పాడు. ఇదిగో ఈ 62వ అధ్యాయంలో చివరి మాటలే ఆయన చెప్పుకుంటాడు కదా, ఇదిగో రక్షణ మీ దగ్గరికి వచ్చింది, ఇదే పడవ, ఈ పడవలోకి వచ్చేస్తే మీరు అందరూ రక్షింపబడతారు, వస్తే రండి అన్నాడు. ఆడికి పిచ్చెక్కింది, మనల్ని కూడా పిచ్చోళ్ళు అనుకుంటున్నాడు అన్నారు అందరు. అవును కదా, ఈ పెద్ద పడవ ఏంటి, మనల్ని రమ్మడం ఏంటి, ఇదంతా చోద్యం అన్నారు. దేవుడు ఊరుకోలేదు, జలప్రలయం రప్పించాడు. వాడ తలుపు మూయబడింది, జలప్రలయం రప్పించాడు. మొత్తం వీళ్ళందరూ కూడా సవాలై పైకి తెలిపోయారు. ఏమండి, భూమి మీద ఉన్న పడవ పర్వతం మీదకి వెళ్ళి ఆగిందండి. ఎందుకు తెలుసా అంత ఎత్తు నీళ్ళు ఇచ్చాడు? చెట్టు ఎక్కిపోయి ఎవరు ఉండిపోకూడదు. అది చెట్టు అక్కడ వచ్చినాడు, చెట్టు ఎక్కిపోయి ఉండిపోతాడు ఎవడు. చెట్లు కూడా ముంచేశాడు అంతే. కొండ మీద తీసుకెళ్ళి పెట్టాడు దాన్ని, ఇక్కడే ఉండేది. ఎవరికి ఏ ఛాన్స్ ఇవ్వలేదు. ఎందుకు అంత ఎత్తు నీరు అనిపించింది. ఒక చిన్న వరద వస్తేనే కొట్టుకుపోతున్నాం కదండి. మన రాజనగర్ కాలేజ్ అని వరద వచ్చింది, అందరూ భయపడాల్సిన ఏమేమే, అంత ఎత్తు నీరు ఎందుకు, అసలు ఎవడు మిగలడానికి వీల్లేదు, అంత కాపు వచ్చిందండి. ఇప్పుడు రేపు జరగబోయేది కూడా అంతే. జలప్రలయం రాదు కానీ ఆకాశం చీల్చుకొని ఆయన వచ్చినప్పుడు ఏమో ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలియదు, కానీ వెళ్ళిపోతాం, మూయబడిపోద్ది అంతే. యేసుని అంగీకరించేది దేనికి అని అంటే, దయచేసి దేవుణ్ణి అంగీకరించేది దేనికంటే అదిగో ఆ రాకలను తప్పించబడాలి మనం, లేకపోతే ఉగ్రత తప్పదు. ఏమండి, దయచేసి మనం ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో తప్పటడుగు వేయద్దు, పక్కదారి పట్టద్దు. మన కుటుంబం యొక్క చక్రము లేదా మన కుటుంబం యొక్క ప్రయాణము, మన కుటుంబం అనే వాహనానికి బండి ఒక చక్రం కూడా పట్టా తప్పించద్దు. జాగ్రత్తగా ఉండాలి. ఆయన వారితో యుద్ధం చేస్తున్నాడు. చూడండి, మనం త్వరగా వెళ్ళిపోవాలి. ఆయన వారితో యుద్ధం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగాడు. అప్పుడు ఆయన పూర్వదినములను మోషేను తన జనులను జ్ఞాపకం చేసుకునేను. దేవుని స్తోత్రం కలిగాడు. అలా యుద్ధం చేస్తున్నప్పుడట, యుద్ధం చేసి ఈ రక్తం ఒలికిస్తున్నప్పుడట మళ్ళీ మోషే వాళ్ళ జనులు గుర్తొచ్చారంట. అయ్యయ్యో, వాళ్ళప్పుడు ఏమనుకున్నాడు, మోషే కాలంలో ఆయన ఒకసారి మొత్తం ఈ జనాలందరినీ అరణ్య ప్రాంతంలో చంపేస్తానన్నాడు. అవునా, తీసేస్తానన్నాడు. అప్పుడు మోషే ఏమన్నాడు తెలుసా,
అయ్యా 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 అలా చేయొద్దు, నీవు అరణ్యంలోనికి తీసుకొచ్చి వీరిని హతమారిస్తే వారి దేవుడు వారిని పోషించలేక అరణ్యంలోకి తీసుకెళ్ళి హతమార్చడం మీకు చెడ్డ పేరు వస్తుందయ్యా అన్నాను కదా. వీళ్ళందరి తరపున క్షమాపణ నేను అడుగుతున్నాను. నువ్వు క్షమించలేదనుకో వాళ్ళని, నా పేరు కూడా తీసేయి అని అడుగుతున్నాడు యోసేపు. అది జ్ఞాపకం వచ్చిందంటే ఆయనతో. అది జ్ఞాపకం వచ్చి మరొకసారి అవకాశం ఇచ్చాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇదిగో 15వ వచనం, పరము నుండి చూడుము, మహిమోన్నతమైన నీ పరిశుద్ధ నివాస స్థలం నుండి దృష్టించుము. 16వ వచనం, మా తండ్రివి నీవే, అబ్రహాము మమ్మల్ని ఎరగకపోయినను, ఇశ్రాయేలు మమ్మల్ని అంగీకరింపకపోయినను, యెహోవా నీ తండ్రి మా తండ్రివి, అనాది కాలం నుండి మా విమోచకుడని నీకు పేరు కదా. దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి వీళ్ళందరూ బతిమాలుతున్నారు. మళ్ళీ అవన్నీ జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన. వీళ్ళందరూ బతిమాలుతున్నాడు. కాబట్టి 64వ వచనం చూడండి, గగనము చీల్చుకుని నీవు దిగి వచ్చేదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక, నీ శత్రువులకు నీ నామం తెలియచేయటకై అగ్ని గచ్చ పొదలను కాల్చు రీతిగా, అగ్ని నీళ్లను పొంగ చేయ రీతిగా దిగి వచ్చేదవు గాక. వీళ్ళందరూ తిరిగి బతిమాలుతున్నప్పుడు మళ్ళీ మరొక రాక, మరి కొంతమంది ఎత్తబడతారు. ఆ తర్వాత భూమి మీదకి అగ్ని గంధకాలు కురిపించబడ్డాయని విన్నాం. అవునండి. ఇదేమనుకున్నాడు, నా పరిశుద్ధాత్మ దుఃఖపెట్టారు, అందుకే నేను ఇలా చేయవలసి వస్తుంది అని అనుకున్నప్పుడు మోషే వారి ప్రజలు అరణ్యంలో ఉన్నప్పుడు ఆయన వాళ్ళని ఎలా పోషించాడు, ఎలా కోపం మానుకున్నాడు అన్నీ గుర్తొచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు బతిమాలే 15వ వచనం 16వ వచనం చదివాం కదా, వీళ్ళు ఇలా కేకలు పెడతా ఉంటే మళ్ళీ కూడా వాళ్ళకి మరొక అవకాశం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా కఠినం చేసుకొని కొంతమంది ఉండిపోయారు కదా, వారి మీదకి గగనం చేయించుకుని అగ్ని గంధకాలు భూమి మీద కురిపించబడతారు. ప్రకటన గ్రంథంలో మనం ఇలాగే చదివాం. మళ్ళీ రెండోసారి అవకాశం ఇచ్చినప్పుడు కొంతమంది కఠినాత్మలు ఉండిపోయారు వారి మీదకి ఏం కురిసాయి, అగ్ని గంధకాలు కురిసాయి. చూసావా, వస్తుందా? ప్రకటన గ్రంథం కనిపిస్తుందా మనకి ఇక్కడ? చూడండి. అలాగే చూడండి 3వ వచనం, జరుగునని మేము అనుకోనని, అదిగోండి అప్పుడు జరిగే క్రియలు ఏవి కూడా ఇలా జరుగుతాయని ఎవ్వరు కూడా ఊహించినటువంటి కార్యాలంటారు. అదేంటండి, భయంకరమైన కార్యాలవి. అలాంటి కార్యాలు భూమి మీదకి వచ్చేస్తాయండి. ఇలా జరుగుతుందని మేము ఎప్పుడు అనుకోలేదని గుండు కొట్టుకునే పరిస్థితి వస్తుంది. అన్ని జనులందరూ ఎలా ఉంటారంటే చూడండి, అక్కడ కింద రాసి అనుకోని కార్యాలు జరుగుతూ ఉంటుండగా అన్ని జనులందరూ కూడా ఆయన సన్నిధిని కలవరపడిపోతారట. ఏది మిగిలి పడిపోయిన వాళ్ళందరూ కూడా అయ్యో బాబాయ్ ఏంటిది, ఎంతకాలం మనం ఎంతగా అనుకోలేదు అని, ఏంటి భయంకరమైన కార్యాలు. అదివరకు సువార్తలు చెప్తే ఎవరు వెళ్ళలేదు. ఏంటి భయంకరమైన కార్యాలు, మేము ఎప్పుడు అనుకోలేదు ఇలా జరుగుతుందని అని కలవరపాటు వచ్చేస్తుందట. చూడండి, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును కనుక, తన కొరకు కనిపెట్టుకుని వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలం చేయమని ఏ దేవుడిని ఎవడూ ఏ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలగన్న సమాచారం మనుషులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. దేవుని స్తోత్రం కలుగునుగా. వారితో పాటు ఉన్నవారు కొంతమంది వెళ్ళిపోయారు కదా మళ్ళీ రెండోసారి. వాళ్ళందరూ చూసి వీళ్ళేమనుకుంటారండి, వీళ్ళేమనుకుంటున్నారు తెలుసా, తమ కొరకు కనిపెట్టుకుని వారికి దేవుడు వాళ్ళకి చాలా దగ్గరగా ఉన్నాడు. అలాంటి దేవుడు మేము ఎక్కడ చూసి ఉండలేదు అనుకుంటారట. దేవుని స్తోత్రం కలుగును. ఏంటో చదవండి, తన కొరకు కనిపెట్టుకుని వారి విషయమై. వినండి, అందరూ చదవండి. ఇది మీ అందరికీ వాగ్దానం, ముత్యం లాంటి మాట కూడా ఇదే. ఈరోజు చదవండి, తమ కొరకు కనిపెట్టుకుని వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలం చేయు మరి ఏ దేవుణ్ణి ఎవడు ఏ కాలంలో కూడా చూసి ఉండలేదు. అలాంటి దేవుడి కలగన్న సమాచారం కూడా మనుషులకు వినబడలేదు, అట్టి సంగతి తెలియబడలేదు. దేవుని స్తోత్రం కదండి. ఇప్పటికీ భూమి మీద యేసును నమ్మిన ప్రజలు ఇచ్చే సాక్ష్యాలు ఎట్లా ఉంటున్నాయి? దేవుడు నా జీవితంలోకి వచ్చాడు. అలాగే నా బాబు చెప్తున్నాం, దేవుడు ఎక్కడికి వచ్చాడు? నా జీవితంలోకి వచ్చాడు, నన్ను వెలిగించాడు, నా కుటుంబానికి తోడుగా ఉన్నాడు, ఆయన రక్షణ కవచాన్ని నా చుట్టూ ఇచ్చాడని అనుభవించి చెప్తున్నారు. ఏది ఇలాంటి సాక్ష్యం ఎక్కడైనా వినిపించు, ఏ దేవుని దగ్గరైనా వినిపించు. చెప్పలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్ముడు నేను ఉన్నానన్న తాకిని చూపిస్తున్నాడు మనకి. దేవుని ఆయన రక్షణ మనకు చేరువుగా చూపిస్తున్నాడు.
ఆయన విమోచనను మనకు చేరుగా తెస్తున్నాడు. కాబట్టి మనం అనుభవించి సాక్ష్యాలు చెప్పగలుగుతున్నాం. తెలుస్తుంది క్రైస్తవుడు అనుభవించి సాక్ష్యం చెప్పినట్టుగా ఎక్కడ మనం వినము. మిగిలిన చోట వింటామా? వినలేము. ఇట్టి దేవుడు కలగన్న సమాచారం ఏమండి. వాళ్ళు ఏమంటున్నారంటే ఇది రాక ఏంటంటారు, దీన్ని ఒకసారి ఆల్రెడీ ఇట్ ఈస్ రిటర్న్ బై సమ్వన్, ఇట్ కెనాట్ బి చేంజ్డ్ అంటున్నారు. అంతేనా? ఏమంటారు? అది ఒకసారి ఆల్రెడీ రాయబడిపోయింది, దీన్ని ఎవరు కూడా మార్చలేరు. దేవుడు ఏమంటున్నాడు? నేను నీ పట్ల కృపావాత్సల్యం గల దేవుడు ఉండి నీ విషయంలో జరగబోయే కీడు నేను తప్పిస్తానంటున్నాడు. ఇది ఈ మాట ఎక్కడ ఆ మాట ఎక్కడ చెప్పు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? నా విషయంలో తప్పించాడని చెప్తున్నాం. దేవుని స్తోత్రం కాదు. నేను ఆ శిక్షకు అనుకోండి, నేను ఆ ప్రమాదానికి అనుకోండి, అవునా, నేను ఆ స్థితిలో ఇరుక్కుపోవాల్సిందే, కానీ దేవుడు తప్పించాడు అని చెప్తున్నాం. ఎందుకని? హీ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్. దేవుని స్తోత్రం. ఈజ్ ఏబుల్ టు చేంజ్ ఎవ్రీథింగ్. ఆయన మార్పు చేయడానికి సమర్థుడు. మార్పు చేస్తాడు. హీ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్. మార్పు చేస్తాడు. హీఈస్ ఏబుల్ టు చేంజ్ ఎవ్రీథింగ్. మార్పు చేయటం సమర్థుడు. హీ వాంట్ టు చేంజ్ ఎవ్రీథింగ్. ఇన్ ద కేస్ ఆఫ్ బిలీవర్స్, నమ్మిన వారి విషయంలో ప్రతిదీ చేంజ్ చేయడానికి ఆయనకి ఇష్టం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హీ వాంట్ టు చేంజ్. మార్చడానికి ఆయనకి ఇష్టం. దేవుని స్తోత్రం. నీ పరిస్థితి ఏదైనా ఎలాంటిదైనా నీ జీవితంలో ఏది సంకల్పించుకున్నా మారుస్తాడు. దేవుని స్తోత్రం. అందుకని దేవుడు నాకు ఒకసారి చెప్పిన మాట, కాలాన్ని వెనక్కి తిప్పలేం కానీ భవిష్యత్తును ప్రార్థనతో మార్చుకోవచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి సాధ్యం. కాలాన్ని వెనక్కి తిప్పడం సాధ్యం. మన జీవితంలో కాలాన్ని మార్చడం సాధ్యం. దేవుని స్తోత్రం కాదు. కాబట్టి తమ కొరకు కనిపెట్టుకున్న వారి విషయంలో నీవు తప్ప ఏ దేవుడు కూడా ఈలాగు కార్యం సఫలం చేస్తాడని మేము ఏ కాలంలో చూచలేదు. ఇలాంటి దేవుడు కలగగా సమాచారం మేము వెళ్ళలేదు. ఇలాంటిది ఉన్నది అనే సంగతి కూడా మాకు తెలిసి ఉండలేదు అని మనము అనుకోవాలి. అన్యజనులు అనుకుంటారంట ఆ కాలంలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు అనుకుంటారంటండి? అన్యజనులు కలవరపడుతూ ఈ మాట అనుకుంటారంట. 5వ వచనం చూడు, నీ మార్గములను బట్టి మమ్ము కూడా జ్ఞాపకం చేసుకో, నిన్ను జ్ఞాపకం చేసుకో, సంతోషంగా నీతిని అనుసరించి వారు నీవు దర్శించుచున్నాము. చిత్తగించుము, కోపపడితివి, మేము పాపులమైతివి, బహుకాలము నుండి పాపంలో పడి ఉన్నాము, రక్షణ మాకు కలుగుతుందా అడుగుతారట. బహుకాలం నుండి ఎందులో ఉన్నామంట? చదవాలి. బహుకాలం నుండి పాపంలో పడి ఉన్నాము, మాకు రక్షణ వస్తుందా? ఏమండి రక్షణ వస్తుందా అడుగుతారేటప్పుడు. అప్పో ఇలాంటి దేవుడిని ఎక్కడ మేము చూడలేదు. తమ కొరకు కనిపెట్టుకుని ఉన్నారని అందరినీ తీసుకుపోయాడు. మరి మేమే మిగిలి పడిపోయాం. అసలు మాకు రక్షణ వస్తుందా? మేము బహుకాలం నుంచి పాపంలోనే ఉన్నాం అని బతిమాలుకుంటారటండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి 9వ వచనం అంటారు చూడండి, యెహోవా కోపడకయ్యా, మేము చేసిన దోషం నిత్యము జ్ఞాపకం చేసుకోకు, చిత్తగించుము, చూడుము, దయచేయము, మేమందరము. ఎప్పుడు ఎప్పుడు అంతా అయిపోయిన తర్వాత ప్రజలు 2 స్పెల్లు ఎత్తబడిపోయిన తర్వాత మేము కూడా మీ ప్రజలే కదా, మేము కూడా మీ ప్రజలే కదా అంటా ఉన్నారు. కాబట్టి దేవుడు కనికరించినట్టుగా ఉన్నా కదా? లేదు. దేవుని స్తోత్రం కదా. ఏమంటున్నారు 12వ వచనం, యెహోవా వీటిని చూసి ఊరుకుంటావా? మౌనంగా ఉంటావా? అత్యధికంగా మమ్మల్ని సరిపెడతావా? చూసావా? దేనికి కూడా సమాధానం లేదు. ఉగ్రత కాలం ఎట్లా ఉంటుంది, రాకడ కాలం ఎట్లా ఉంటుంది. ఆయన పెట్టుకున్న నమ్మకం ఏంటి? వీరు నా ప్రజలని, అబద్ధమాడలేరని జనమని, పిల్లలని, వారి యావత్ బాధలో ఆయన వారికి రక్షకుడు ఆయన, వారి యావత్ బాధలో ఆయన బాధలుందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించను, పూర్వదినములన్నిటిలో ఆయన వారిని ఎత్తుకొనొచ్చు మోసుకొనొచ్చవచ్చును. 63:10 అయినను తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా
ఆయన వానికి. కాబట్టి పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే దేవుడు మనకి ఏమవుతాడు? స్నేహితుడా, విరోధి అవుతాడు. పరిశుద్ధాత్మను దుఃఖపెడితే ఇందాక అనుకున్నాం కదా, నమ్మకాన్ని ఒమ్ము చేస్తే పరిశుద్ధాత్మ దుఃఖపడుతుంది. దుఃఖపడితే మనం దేవుడు మనకి ఏమవుతాడంట? చెప్పాలి, అందరూ చెప్పాలి. దేవుడు మనకి ఏమవుతాడు? విరోధి అవుతాడు. ఎందువలన? ఆయన నమ్మకాన్ని మనం ఒమ్ము చేస్తాం. ఆయన మన మీద ఏం నమ్మకం పెట్టుకున్నాడు చెప్పండి? ఆయన మన మీద ఏం నమ్మకం పెట్టుకున్నాడంట? నమ్మకంగా ఆయన దగ్గర ఉంటాం అనుకున్నాడు. మన పాత జీవితాన్ని, పాప జీవితాన్ని మాని నమ్మకంగా ఆయన దగ్గర ఉంటాము అనుకున్నారంట. కాబట్టి ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేస్తే మన జీవితాలకు ఏమొస్తుందటండి? దుఃఖమే కలుగుతుందట. మోకరించండి, ప్రార్థించండి. ముద్దులాంటి మాట 64:4. తన కొరకు కనిపెట్టుకుని వారి విషయమై నీవు తప్ప తన కార్యం సఫలం చేయు. ఏ దేవుణ్ణి ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు అంటే దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు అంటే సంగతి వారికి తెలిసి ఉండలేదు. దేవుని స్తోత్రం కలదు. హల్లెలూయా. మోకరించండి. మీరు మోకలు వేయలేకపోతే లేచి నిలబడండి. ఆయన సన్నిధిలో నిలువు మోకాలు వేసి ఓపిక లేకపోతే లేచి నిలబడండి. ఆయన సన్నిధిలో కాస్త ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపెట్టే స్థితిలో ఉన్నావా? ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేసే స్థితిలో ఉన్నావా? అసలు తమ కొరకు కనిపెట్టుకున్న వారికి దేవుడు ఎంత చేరువుగా ఉన్నాడు. అటువంటి దేవుడు అసలు ఈ లోకంలో ఎవరు లేరని లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఆఖరి కాలంలో అన్ని జనులు ఆ విషయాన్ని ఒప్పుకుంటారంట. దేవుడు వాళ్ళ కొరకు వారు దేవుడి కొరకు కనిపెట్టుకున్నారని చెప్పి వారికి చేరువుగా ఉన్నట్టు అసలు ఈ దేవుడు ఇలా ఉంటాడని, ఇలాంటి దేవుడు వేరొకరు కలగనే సమాచారం మాకు లేదే అని ఎంతో బాధపడతారట. పరిశుద్ధాత్మను దుఃఖపెట్టే స్థితిలో నువ్వు ఉంటావా? పరిశుద్ధాత్మను దుఃఖపడతా ఉంటే నీకు జయమాది. ఆయన నీకు విరోధి అయ్యే పరిస్థితి వద్దు. ఎందుకనగా చివరి కాలాలకు వచ్చేసాం, మనం అంత్య కాలాలకు వచ్చేసాం. ఆయన రాకడ బండి వచ్చేస్తుంది. ఎక్కి వెళ్ళకపోతే మిగిలి ఉండిపోతే శ్రమల్లో కూరుకుపోతే ఇదిగో మళ్ళీ దేవుడు బతిమాలుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వద్దు, అంత యాతనలు. ఇదిగో ప్రకటన అదే ఘోషించింది. యెషయా గ్రంథ చివరి అధ్యాయాలు కూడా అవే ఘోషిస్తున్నాయి. కాబట్టి దేవుడు ఎంత చక్కని నమ్మకం ఉంచుకున్నాడు. ఒకసారి నువ్వు లోకంలో ఉంటున్నప్పుడు, పాపి అయి ఉంటున్నప్పుడు, దేవుని యొక్క ప్రేమ నీకు తెలియకుండా మునుపు అందరి చేతులు ఎత్తి దేవునికి, అయ్యా మేము నీ నమ్మకాన్ని ఒమ్ము చేయమయ్యాలి. ఒక్క నిమిషం అండి. 2 చేతుల పైకి ఎత్తయ్యా, నీ నమ్మకాన్ని మేము ఒమ్ము చేయమయ్యా. 2 చేతుల పైకి ఎత్తి ప్రార్థన చేద్దాం ప్లీజ్. అందరూ 2 చేతుల పైకి ఎత్తి ప్రార్థన చేద్దాం. అయ్యా నీ నమ్మకాన్ని ఒమ్ము చేయమయ్యా. అయ్యా నీ నమ్మకాన్ని ఒమ్ము చేయమయ్యా. దయచేసి మమ్మల్ని విడిచిపెట్టద్దు తండ్రి. మాకు విరోధి అబద్ధులు నాయన. అయ్యా తండ్రి నాయన, మేము నీ జనమని, అబద్ధమాడిన పిల్లలమని, నీకు ఇచ్చిన మాట చొప్పున జీవిస్తామని నువ్వు ఏదైతే నమ్మకం పెట్టుకున్నావో ఆ నమ్మకం ప్రకారమే ఉంటావయ్యా. ఆ నమ్మకం చొప్పునే ఉంటావయ్యా. అబద్ధమాడవయ్యా, విశ్వాసఘాతకులకు ఉండవయ్యా. నీ నమ్మకాన్ని చెప్పవయ్యా. అయ్యా నమ్మకం ద్రోహం చేస్తే, అయ్యా తండ్రి నాయన, ఎవరి విషయంలో అయితే నమ్మక ద్రోహం చేస్తున్నావు వారి విషయం దుఃఖిస్తుందని, మనసు దుఃఖిస్తుందని విన్నావు. నీవు కూడా దగ్గర పరిశుద్ధాత్మ దుఃఖించింది నా పరిశుద్ధాత్మ. అందుకే నేను వారికి విరోధం అయిపోతున్నాను, వారితో యుద్ధం చేస్తున్నాను. అయ్యా నువ్వు మాతో యుద్ధం చేస్తే మేము బ్రతకలేమయ్యా. సహాయం చేయండి. మహిమాగంత ప్రభావం పొందండి. సహాయం చేసి నడిపించండి. దీని మీద నడిపించినందుకు వందనాలు. ఎన్నో ఆటంకాలు కలిగినప్పటికీ ఆయన అందరినీ తీసుకొచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నామానికి మహిమ తెచ్చుకుని కడమున్నా ఆయన 3 దినములు అయ్యా తండ్రి నన్ను మేము చక్కగా నీ సన్నిధిలో గడపాలి. అలాగే ప్రభావ నువ్వు తిరిగి లేచిన దినము, విశ్రాంతి దినము, ఆ రోజుకు మేము చేరుకోవాలి. మమ్మల్ని అందరినీ కడుగు, మాతో మాట్లాడు, దర్శనం మా హృదయ కఠినపడడానికి వీల్లేదు. అపవాదమై ఎదురుకు వచ్చి ఏ విధమైన పాపము ఎరవేయడానికి వీల్లేదు. సహాయం చేయండి అయ్యా. నామానికి మహిమ తెచ్చుకోండి. ఇదిగో రక్షణ బండి త్వరలోనే వచ్చేస్తుందని, రాకడ బండి త్వరలోనే వచ్చేస్తుందని అది మేము ఎక్కాలి ప్రభావిస్తుంటాం. విడవబడద్దయ్యా, మా బిడ్డలు విడవబడద్దు, మేము విడవబడద్దు అయ్యా. మా కుటుంబం అయ్యా విడిచిపెట్టబడద్దు దేవా. సహాయం చేసి నడిపించు. నామానికి మహిమ తెచ్చుకోండి. మహిమాగత ప్రభావం మీద పొందండి. యేసు పరిశుద్ధ నామములో బ్రతిమాలుకుని అడిగి వేడుకుంటున్నాం తండ్రి.
ఆమె యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశనామమే సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలకనంత నాశనం కలుగును గాక. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సదాకాలం మనకి తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ దేవుని పేట వందనాలు. రెండు ముఖ్యమైన విషయాలు వినండి. రేపు ఉదయం